హలో అండి, హాయ్ అండి. ఇప్పుడైతే నేను వచ్చేసి కడపలో ఉన్నానన్నమాట. హాస్పిటల్కి అయితే వచ్చినాము. మా అక్కకు కొంచెము స్టమక్ పెయిన్ అనేసి హాస్పిటల్కి వచ్చినాము అనమాట. ఇక్కడ కొంచెం చూపిస్తా చూడండి, కనుక్కుంటారాము. సన్ రైజ్ హాస్పిటల్ ఎదురుగా కృష్ణకిషోర్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నామన్నమాట. ఈయన కొంచెం లేడీస్ గైనకాలజీకి సంబంధించిన కూడా బాగా చూస్తాడు. నేను మా అమ్మ వస్తుందని మా అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మా అమ్మ బస్సులో ఈడ సన్ రైజ్ హాస్పిటల్ దగ్గర దిగమన్నామన్నమాట. దిగుతాదేమో అని ఇక్కడ నేను నిలబడిపోన్నాను. చెర్రీకి బ్యాగ్ అది, మా అమ్మకి బ్యాగ్ రెడీ. బాయ్ హాయ్ చెప్పు. పిల్లలు పుట్టినాక సిజరీన్ అయిపోయినాక పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకుంటాం కదా, అంటే లేడీస్కు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయన్నమాట. అంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అంటే రెగ్యులర్గా పీరియడ్ రావడం, అంటే ఏమైనా బట్టలు కావడం, ఇవన్నీ కామన్గా వస్తాయి కదా. ఒక్కరికి కాదు, అందరికీ ఎక్కువ అనమాట. ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. మా అక్కకు కూడా కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది అనేసి హాస్పిటల్కి వచ్చినాము. మా అమ్మ ఏంటంటే కనుక్కోలేదు, ఎదురుగా ఆడ దిగమన్నామన్నమాట. మా అమ్మ అంత పెద్దగా ఏది కనుక్కోలేదన్నమాట, భయం ఎక్కువ. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, మా అమ్మని తెలుసుకున్నాను ఆడ బస్సు దిగితే అని. మళ్ళీ భయపడుతుంది మేము కనిపించకపోతే. హాయ్ చెప్పు. సెల్ ఇచ్చి వీడియో తీసుకోవాలి. ఇక్కడైతే దాంతో అదే నా బస్సు, అదే అంటారు చూడు. బస్సు చూడండి, మా రూటు, మా అమ్మ వాళ్ళ రూట్లో బస్సు ఖచ్చితంగా కనుక్కోవచ్చు అనమాట. పైన ఎర్రగా ఉంటుంది, టాప్ అంతా ఎర్రగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మాకు పల్లెల సైడ్ దుమ్ము ఎక్కువ, ఎర్ర దుమ్ము. ఆ బస్సే చూడు హేమా, దిగింటా చూడు, దిగింది చూడు అవ్వ, ఆ బస్సే మా అమ్మ వాళ్ళ ఊరు బస్సు. అది ముందుది ఆర్డినరీ, అవనే కదా చూడు. కొంచెం టాప్ పైన ఎర్రగా ఉంటుంది మా బస్సు, అవనే ఖచ్చితంగా అనుకోవచ్చు. పిలుచుకోను అమ్మ చూడండి, బిక్కు బిక్కును చూస్తుంది. మా పిల్లోళ్ళు లేరే అని మా అమ్మకు భయం ఎక్కువ అనమాట. అన్ని లోడుకోని చూస్తుంది, కనపరాలేదే, కనుక్కోలేదన్నమాట మా అమ్మ. బ్యాగ్ పెట్టుకో, మనం అందే. ముందుకి కురుకు కురుకు బొట్ల పాయ అన్నాడు వీడియో. సార్ రాలేదన్నమాట, కూర్చోన్నాము ఓపీ తీసుకొని.
అన్న ఇంటికి ఆడాలి అన్న వద్దండి చికెన్ ఇది మా అక్క ఇంటి దగ్గర నుండి చేసుకొని వచ్చింది అనమాట. సుమాకు చపాతి చికెను అన్నం. స్పూన్ పెట్టు కట్టే కలిపి ఎటు వేయాలమే వేలు పెట్టి వెయ్యి. నేను వెయ్యి మాట వెయ్యి. శ్రీలత ఏంది లేదండి చిన్నది అది కూడా ఏమి పోసి చేసినారంట పొలి చేయలేదన్నారు. మేము మీ నాయన కొప్పండి నాయన కట్టే అయిందనమాట. వచ్చేసి తింటున్నాము. అప్పుడే సుమా దగ్గరికి వచ్చినాం అనమాట. సుమా హాయ్ చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఊరు అంతా ఆ అమ్మాయి మా ఊరు అమ్మాయే ఇక్కడే కాలేజీలో ఉందన్నమాట. చికెన్ చపాతి అక్క ఇంటి దగ్గర నుండి చేసుకొని వచ్చింది వంట. మా అమ్మ వచ్చేసి వట్టిసీలు కూర చేసుకొని వచ్చిందండి. పప్పు ఇవన్నీ హోటల్లో కట్టించుకొని వచ్చాము. తెల్లన్నము అంతా పేపర్ రోల్ ఇక తెచ్చిందేమో. ఇద్దో సుమా తీసుకోమా కొంచెం తిను. కింద వన్నాడు మట్టి అయింది నోట్లోకి పోయిందా. వద్దు అబ్బికి అబ్బి తాగుతా చిన్నోడు ఇదో దో మా మూతి ఎంతో దుడుసుమా కింద పడి పాపం. ఏ నువ్వు కింద పనేవా? మా టువాల్ దన్నా దుడుసు నీ దగ్గర టువాల్ అని చూడే అనమాట. మా అమ్మకు ఎందుకంటే పోయినాయి అన్ని పడతా నేను. కానీ మంచిగా లేవు మయ్యి. గట్టి అన్నామ్మా ఏడగట్టి అన్నాం అన్నీ పోయినాయి కొన్ని. ఓ బ్యాక్ ఖర్చులకు తీసుకో. బాయ్ బాయ్ శ్రీలత. మా అమ్మాయి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తా ఉంది అనమాట సుమా.